ఈరోజు వైఎస్ షర్మిల కానివ్వండి, సునీత కానివ్వండి, ఎటువంటి రాజకీయం చేస్తా ఉన్నారంటే కేవలం నీచాతి నీచంగా రాజకీయం చేస్తా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మా అన్నలకు ఏమవసరం చెప్పడానికి, మా తమ్మునికి ఏమవసరం అని చెప్పేసి ఆ రోజు సునీతమ్మ గారు అయితేనేమి, షర్మిల గారు అయితేనేమి చెప్పడం జరిగింది. స్పష్టంగా చెప్పారు. ఈరోజు అది ఆంధ్రప్రదేశ్ యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గమనించినారు. కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి రక్తం ఆరకముందే అంత తొందరగా ప్యాకేజీ తీసుకొని ఈరోజు కేవలం ఏదో ఇంట్లో మనకి 5,000 సక్రమంగా లేవు, ఇంట్లో కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉంటే దాంట్లో బేక్స్ చేసుకొని ఈరోజు రాజకీయంగా ఈరోజు వ్యక్తిగతంగా అవినాష్ అన్న అయితేనేమి, జగనన్న అయితేనేమి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. పాపం అవినాష్ అన్న వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి సార్ గారు జైల్లో ఉన్నారు. ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే అవినాష్ అన్నను అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. వ్యక్తిగతంగా కేవలం ఈరోజు అవినాష్ అన్న టార్గెట్ చేసి అవినాష్ అన్నను ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇవన్నీ ఈరోజు అవినాష్ అన్నను వ్యక్తిగతంగా ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ మీరు ఇటువంటి ఇబ్బందులు ఎన్ని పెట్టినా కానీ ఈరోజు ప్రజలైతే అవినాష్ అన్నకు, జగనన్నకు ఈరోజు మద్దతుగా ఉన్నారు. వాళ్ళు మొత్తం గమనిస్తా ఉన్నారు. మీరు గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ రాజకీయంగా ఇవన్నీ సీరియస్ గా తీసుకొని ఇవన్నీ లోడితే మొత్తంగా టోటల్ గా మీ చుట్టుపక్కల ఉండే సునీత భర్తనైతేనేమి, సునీత బావ అయితేనేమి వీళ్ళందరూ ఈరోజు జైల్లో పోయే పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త. మీరు చుట్టుపక్కల షర్మిలమ్మ ఒకసారి గుర్తుపెట్టుకో, నీ చుట్టుపక్కలనే నువ్వు నేరస్తులను పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. సునీతమ్మ మాటలని ఈరోజు నువ్వు మీ అన్నకు దూరంగా ఉన్నావు. ఒకసారి గమనించు. నువ్వే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పావు, మా అన్నకి ఏమవసరం వాళ్ళని చంపడానికి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, ఆదినారెడ్డి ఉన్నాడు, బీటెక్ రవి ఉన్నాడు, వీళ్ళే చంపించింది అని చెప్పి ఆ రోజు నువ్వు సాక్షాత్తు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు ఇటువంటి కుటిల రాజకీయాలు ఎన్ని చేసినా కానీ నువ్వైతే గెలిచే పరిస్థితి లేదు. బాయ్ బాయ్ షర్మిలమ్మ, బాయ్ బాయ్ షర్మిలమ్మ, బాయ్ బాయ్ సునీతమ్మ కూడా. బాయ్ బాయ్ టీడీపీ, బాయ్ బాయ్ టీడీపీ, బాయ్ బాయ్ బీజేపీ.